ఇటీవల జరిగిన ఎలక్షన్లో భాగంగా 14 తారీఖు పోలింగ్ జరిగింది. దానిలో భాగంగా చెండి పద్మ పర్షయ్య గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. దానిలో స్వల్ప తేడాతో 20 ఓట్ల తేడాతో మా అమ్మగారైన పద్మగారు ఓటమి పాలు కావడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేక బీజేపీ పార్టీ నాయకులందరూ కలిసి మా మీద ధర్నాకు దిగినారు. ఈర్ల మధు అనే వ్యక్తి, అసలు అతనికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి ఈరోజు నిన్న ధర్నాకు దిగి, నిన్న బస్టాండ్ దగ్గర, మా ఊరి బస్టాండ్ దగ్గర ధర్నాకు దిగి మేము కొట్టినాము, తిట్టినాము, దురుసులాడినాము అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేస్తూ, ఊరంతా ప్రచారాలు చేస్తూ మమ్మల్ని తప్పుడుదో పట్టిద్దామని చూస్తున్నారు. అందులో మాకు ఎటువంటి ప్రమేయం లేదు. ఎందుకంటే మేము మొన్న 3 రోజుల నుంచి మా అమ్మగారికి బాగాలేక నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మేము జరుగుతున్న కొద్దీ ఇక్కడ ఫోన్లు వస్తూ ఉన్నాయి, మీరు ఇలా చేశారు అలా చేశారని ఫోన్లు వస్తూ ఉన్నాయి. మేము అక్కడ టెన్షన్ పడుతూ ఉంటే ఇక్కడ నుంచి ఊర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి. మేము అక్కడ తట్టుకోలేక మళ్ళీ వీడికి వచ్చి వీళ్ళని అందరినీ పెద్ద మనుషులను కలిసి ఏం జరిగింది అని అడిగితే మేము తప్పుడు ప్రచారాలు చేస్తూ మా మీద నిబంధనలు నింపుతూ చేస్తూ ముందుకు పోతున్నాము. ఈ ఈర్ల నవీన్ అనే వ్యక్తి ప్రతి ఒక్కటి ఎండగొడుతూ ఇంతవరకు గ్రామ సభలో కానీ ఎక్కడ కానీ ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆ పార్టీ నాయకులను, సీనియర్ కార్యకర్తలను ప్రతి ఒక్కరిని తిడుతూ దుర్భాషలాడుతూ మమ్మల్ని కించపరుస్తున్నాడు. ఇతను గెలిచిందా ఓడిండా మాకు అర్థమైతలేదు. 8 మంది వార్డు మెంబర్లు నేను గెలిచిన, వార్డు మెంబర్లు 8 మంది గెలిచినా కూడా సర్పంచ్ కొద్ది తేడాతో నేను ఓడిపోయాను. కానీ ఆ బాధ లేకు, ఎందుకంటే నా కార్యకర్తలు అందరూ నా అండగా ఉన్నారు. రేపు ఇదే తీరులో నేను ముందుకెళ్తాను. ప్రజాసేవే నా అంకితం, ప్రజల కోసమే నేను ఉంటాను. నిన్న రాత్రి ఈర్ల మధు అనే వ్యక్తిని ఈర్ల నవీన్ కుమారు దాడికి పంపించాడు. గేటు పగలగొట్టి, గోడ దుంకి, డోర్లు పగలగొట్టి, ఈ చేయిలా కర్ర, ఈ చేయిలా రాయితో ముందుకొచ్చి మా తమ్ముడి భార్య, తమ్ముడు ఇద్దరు కలిసి బయటకు వచ్చి క్వశ్చన్ చేస్తే ఊరికొచ్చి కొడదామని చూసినాడు. అంతలోపలనే ఆపలోపు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ దగ్గరికి వచ్చి ఆపడం ప్రయత్నం చేసినారు. అంతలోపే గుమ్ముగూడి 50 నుంచి 100 మంది వచ్చి ఆపినందుకు ఆగిండు. అప్పుడే మేము ఫోన్ చేసాము, ఎవరికి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు కూడా వెంబడే వచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకొని కంప్లైంట్ చేస్తే తీసుకొని పోలీస్ స్టేషన్ వాళ్ళు అప్పగించడం జరిగింది. దీనిలో భాగంగా మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే ప్రాణభయం ఉంది. నేను ఇంట్లో ఎప్పుడు ఉండను, నేను బయట తిరుగుతూ ఉంటాను. అర్ధరాత్రి రావడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే మాకు ప్రాణభయం ఉందని చెప్పి పోలీసులకు విన్నవించుకుంటున్నాను. మాకు న్యాయం జరగాలని చేకూరుతున్నాను. ప్రమాణ స్వీకారం చేయకముందే దాడికి దిగితే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడంట. ఇంకా కొట్టాలి, తిట్టాలని చెప్పి కూడా బెదిరిస్తున్నాడంట. ఇది ఇంతటితో ఆగలేదు, ఇంకా ముందుంది ముసల పండుగ అని చెప్పి అందరినీ రెచ్చగొడుతున్నాడంట. దానికి కూడా మా కార్యకర్తలకు కూడా భయం ఉంది. ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. కొంచెం మాకు కూడా కొంచెం సహాయ సహకారాలు ఉండాలని పార్టీ పరంగా కానీ, కార్యకర్తల పరంగా కానీ, మా పల్లా రాజేశ్వరరెడ్డి పరంగా కానీ వేడుకుంటున్నాం. నవీన్ గెలిచి 4 రోజులు కూడా కాలేదు. తను ఈర్ల మైతోటి మా అభ్యర్థి అయినటువంటి చెండి పద్మ పరశురామ్ గారి ఇంటి మీద దాడి నైట్ 2 గంటలకు చేయడం జరిగింది. తను చేస్తున్నప్పుడు వాళ్ళు నాకు కాల్ చేసి, అధ్యక్షుల గారు ఇట్లా సంగతి మా ఇంటికి వచ్చి ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు దాడి చేస్తున్నారు అని చెప్పడం అతను పిఎస్కి కాల్ చేసి తీసుకొచ్చి పిఎస్లో అప్పచెప్పడం జరిగింది. ఈ నవీన్ అనేటనే మొన్న జరిగిన దానిలో ఎలాంటి చెండి పద్మ పరశురామ్ గారికి సంబంధం లేని విషయంలో కూడా వచ్చిర్రు, దాడి చేసిరని చెప్పేసి ఈయన రోడ్డు మీద బైఠాయించి ఇవన్నీ కథలల్లి ఈ వెంకిరాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి అందరి మీద, ఎమ్మెల్యే గారి మీద, డిఎస్పీ గారి మీద మాటలు జరగడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. అవి పిఎస్లో మేము ఇచ్చేసినాము. ఈయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. మా కార్యకర్తలందరూ కూడా భయంభ్రతలకు ఉన్నారు. దయచేసి ఈయన మీద యాక్షన్ తీసుకోవాలని, మా ఎమ్మెల్యే గారి మీద చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మనోడు వచ్చి అందరి ముందు మా పార్టీ కార్యకర్తల ఊరి జనాల మధ్యలో పొరపాటు అయిందని ఒప్పుకుంటేనే మేము ఊరుకుంటాం, లేదంటే మేము ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకోమని పిఎస్లో మేము కంప్లైంట్ చేస్తాం.